ఇస్తానన్నటువంటిది 1% ఏదో చేశారు అన్న క్యాంటీన్ అన్నో, అది పెన్షన్ ఒకటి కరెక్ట్ గా చేశారు, అది ఒకటి పెంచాడు. 2000 మొదట్లో 1000, చిట్ట చివరి జనవరిలో 2000 రూపాయలు. ఇది అప్పుడు ఫార్ములా. ఇది లెక్కేసుకుంటే ఆయన చేసింది అది. అదే చాలా పోసాను కదా నేను అనేది ఆయన ఆలోచన. ఇది 15,000 ఒక్కొక్క మహిళకి జీవితంలో 10,000 రూపాయలు అంటే ఆషామాషినా, నేను ఇచ్చాను పసుపు కుంకుమ అన్నగా మీ అందరికి ఇచ్చాను ఇవన్నీ చెప్పుకొచ్చారు. అప్పుడు లెక్క అయితే కరెక్ట్ అదే ఎక్కువ. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది, అప్పుడు 1,00,000 రూపాయలు ఒక్కొక్కరికి రుణమాఫీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. అది అవ్వలేదు. కాబట్టి అది ఎలక్షన్స్ రోజున ఇంపాక్ట్ చూపెట్టింది, దెబ్బతీసి. జగన్మోహన్ రెడ్డి తను సంక్షేమ పథకాలు మొదటి రోజు నుండి అమలు చేయడం ప్రారంభించాడు. ఇందులో ఈ పెన్షన్ లాంటిది ఒకేసారి 3,000 కాకుండా 250 పెంచుకుంటాడు. ఇది అసంతృప్తి ఉంటుంది. అది 4,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు నమ్ముతారు అందులో, ఆ విషయంలో అందులో ఒప్పుకోవాల్సిందే. అదే సందర్భంలో సంక్షేమ పథకాలకు సంబంధించి మిగతా అది 10,000, 25,000 లేకపోతే ఎంతమంది ఉంటే అంతమందికి ఇవి జగన్ ఇస్తానన్నది ఇచ్చి చూపించాడు, చంద్రబాబు నాయుడు ఇస్తానన్నది నమ్ముతాం అన్నటువంటి దాని మీద ఆధారపడి లేబర్లో ఆ నమ్మకం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు దగ్గర